దిస్ థాట్స్ ఆర్ రియలీ కామన్. 100లో 20 మందికి వచ్చేది కాదు, 100లో 80 మంది ఫేస్ చేసే ప్రాబ్లం ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం అనేది మానేద్దాం. బికాజ్ సెక్స్ ఏం పెద్ద పాపం కాదు, అన్లెస్ ఇట్ ఈస్ ఇల్లీగల్. ఫ్రెండ్స్, నేను తప్పు చేశాను, నా మైండ్ డర్టీ అయిపోయింది అని ఆ థాట్ని తీసేయండి. బికాజ్ సెక్స్ ఈజ్ ఏ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ లైఫ్. నో సెక్స్ దెన్ నో లివింగ్ బీయింగ్ అండ్ జనరేషన్. దట్ ఈజ్ లైఫ్ లో ఒక పార్ట్ అంతే. అదే లైఫ్ అనుకోవడం కరెక్ట్ కాదు. అండ్ అది కూడా టీన్ ఏజ్లో ఎక్కడో వచ్చిన ప్రాబ్లం ఏమంటే మీ మైండ్లో పదే పదే డిస్టర్బ్ చేస్తుంది. ఇంకా కావాలి అనిపిస్తుంది. బట్ ఎందుకో డిస్టర్బ్ చేస్తుంది? ఎందుకంటే అది డిస్టర్బ్ చేయడానికి మీరు ఛాన్స్ ఇస్తున్నారు అండ్ వాటికి టైం ఇస్తున్నారు. డర్టీ థాట్స్ అండ్ ఓవర్ థింకింగ్ వల్ల లైఫ్లో అసలు ఎప్పుడు సక్సెస్ కాలేరు. ఎప్పుడైతే స్టూడెంట్ ఏజ్లో ఉంటారో స్టడీస్ మీద ఫోకస్ చేయాలి, క్లాస్ వినాలి, డే అండ్ నైట్ కష్టపడి గోల్స్ని రీచ్ అవ్వాలి. ఇవన్నీ పాసిబుల్ అవుతాయి ఎప్పుడంటే మీకు ఎప్పుడైతే డర్టీ థాట్స్ ఆగేలా అయితే మీరు మీ స్టడీస్ మీద ఫోకస్ చేయాలి. ఆ ఏజ్లో ఇలాంటి వాటికి ఎక్కువ టైం ఇచ్చి ఫ్యూచర్ని తప్పుడు వేలో తీసుకువెళ్తున్నారు. ఒక్కసారి మనిషి బాడీలోకి ఒక వైరస్ వెళ్తే దానిని తగ్గించవచ్చు లేదా సరైన ట్రీట్మెంట్తో క్యూర్ చేయొచ్చు. కానీ ఒక్కసారి పార్న్ చూస్తే లేదా ఎవరైనా యాక్టర్ది న్యూ పిక్ చూస్తే మీ మైండ్లోకి వెళ్తే ఆ థాట్స్ని ఏ డాక్టర్ కూడా క్యూర్ చేయలేడు. మీరు ఆ ఒక 2 minutes కోసం మీ మెంటల్ హెల్త్ని స్పాయిల్ చేసుకుంటున్నారు. మీరు నిజంగా మీ డర్టీ థాట్స్ అండ్ ఓవర్ థింకింగ్ని క్యూర్ చేయాలి అనుకుంటే జస్ట్ కొన్ని మినిట్స్ మీ పనిని పక్కన పెట్టి ఈ వీడియోకి 100% ఇంట్రెస్ట్ ఇవ్వండి. ఐ ప్రామిస్ యూ మీ వాల్యుబుల్ టైంని వేస్ట్ చేయను. ఎందుకంటే ఈ ఒక్క వీడియో మీ లైఫ్ని టోటల్గా చేంజ్ చేయవచ్చు. ఫ్రెండ్స్, మా బ్రెయిన్ ఒక స్టోరేజ్ లాంటిది. ఇందులో ఎలాంటి థాట్స్ని స్టోర్ చేయవచ్చు కానీ ఎలాంటి థాట్స్ని ప్రొడ్యూస్ చేయలేదు. మీకు కొన్నిసార్లు ఇలా అనిపించి ఉండొచ్చు, నేను 50 days నుంచి మాస్టర్బేషన్ చేయలేదు కానీ ఎలా అయింది తెలీదు. ఏదో ఒక డర్టీ థాట్స్ వచ్చి మీకు నైట్ ఫాల్ అయ్యింది. బ్రో, థాట్స్ని మీరు క్రియేట్ చేయలేదు, అది ఎక్కడో బయట నుంచి వచ్చి మీ బ్రెయిన్లో స్టోర్ అయ్యింది. మాస్టర్బేషన్, సెక్స్ లాంటి థాట్స్ని మన బ్రెయిన్ ప్రొడ్యూస్ చేయలేదు. పుట్టినప్పుడు మా బ్రెయిన్ మంచిది చెడ్డవి అని ఏం స్టోర్ చేసి ఉండవు. దేవుడు మా బ్రెయిన్లో ప్రీ రికార్డ్ మెసేజ్ లాంటివి ఏమి పెట్టి పంపించాడు. మీరు మెల్లమెల్లగా పెరుగుతూ మీ ముందు మంచివి చెడ్డవి వస్తాయి. అండ్ మీ ఫ్రెండ్స్లో కొంతమంది బాగా చదివే వాళ్ళు ఉంటారు, ఇంకొంతమంది జస్ట్ డర్టీ ఫ్లడ్స్ మీదే ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇలా జరగడానికి రీజన్ చిన్న ఏజ్లోనే ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని తెలియకపోవడం వల్ల. అండ్ పార్న్ వీడియోస్కి అడిక్ట్ అయిపోతున్నారు, బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్కి. ఆ థాట్స్ వల్ల గర్ల్స్ బాయ్స్తో డర్టీ మాట్లాడుతున్నారు అండ్ బాయ్స్ గర్ల్స్తో డర్టీ మాట్లాడడం స్టార్ట్ అవుతుంది. ప్రతిదీ డర్టీగానే మాట్లాడుతున్నారు. ఆ వీడియోలో జరిగినట్లే వాళ్ళ లైఫ్లో కూడా జరుగుతాయి అని అనుకుంటున్నారు. బ్రెయిన్లో అవి అలానే రన్ అవుతూనే ఉంటాయి. కానీ ఒక మంచి విషయం ఏమిటి అంటే మీ బ్రెయినే మీకు ఎనర్జీ అండ్ ఫ్రెండ్ కూడా. మీ ఫ్రెండ్కి చెప్పి అంటే మీ బ్రెయిన్కి చెప్పి మీ థింకింగ్ అండ్ డర్టీ మైండ్ని స్టాప్ చేయవచ్చు. ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫ్రీగా ఉన్నప్పుడేగా పార్న్ వీడియోని చూస్తారు అండ్ అతనికి టైం ఇవ్వకూడదు. ఏం చేయాలి అంటే బిజీ అవ్వాలి. అందుకే మేము ఒక హ్యాబిట్ని వదులుకోవాలి అంటే ఇంకో హ్యాబిట్ని గెయిన్ చేయాలి. అంటే కొత్తది నేర్చుకోవాలి, లైక్ యోగా చేయడం అండ్ బుక్స్ని రీడ్ చేయడం లాంటివి హ్యాబిట్స్ని నేర్చుకోవాలి. ఇంకా మోటివేషన్ కావాలి అంటే నా ఛానల్లో షార్ట్స్ వీడియోలు ఉన్నాయి, ఒకసారి చెక్ చేసి చూడు. డైలీ ఈ స్టెప్స్ని ఫాలో అవ్వు. అండ్ ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.